వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటనపై సందిగ్ధత కొనసాగుతోంది. పల్నాడు జిల్లా ఎస్పీని వైసీపీ నేతలు కలిశారు. రెంటపాళ్ల పర్యటనకు అనుమతి కోరారు. అయితే 100 మందితో మాత్రమే రెంటపాళ్లకు అనుమతి ఇచ్చేందుకు ఎస్పీ సుముఖత చూపుతున్నారు. కానీ ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధికారికంగా ఆదేశాలు జారీ చేయలేదు. కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్ కేవలం బాధిత కుటుంబాన్ని పరామర్శించి వెళ్తానని పోలీసుల దృష్టికి తెచ్చినా దాటవేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రేపు జగన్ పర్యటించడం ఖాయమని తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇప్పటికే అనుమతి కోసం ఎస్పీని 2 సార్లు కలిశామని చెప్పారు. బాధిత కుటుంబానికి పరామర్శ చేసి వెళ్తారని చెప్పినా పోలీసులు అనుమతించడం లేదన్నారు మహేష్ రెడ్డి. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కాలేదన్నారు ఆయన. పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు. 3-4 సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా చెప్పాం. ఎక్కడా సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఆగటాలు లేవు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు. కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన బట్టబయలవుతుంది. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్లా. అంతమంది అని చెప్పి రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి, ప్రోగ్రాం 100 మందితోనే చేయాలి, ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు